హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై కిచెన్. చూడండి, ఈరోజు వీడియో వచ్చేసి ఇలాగ అలసంద వదలండి. చాలా బాగున్నాయి, టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయి. చూడండి, చాలా క్రిప్సీగా చాలా బాగా వచ్చినాయి. ఇలాగ మటన్ పులుసులోకి చికెన్ పులుసులోకి దేనిలోకైనా కానీ చాలా బాగుంటాయండి. దీని ప్రిపరేషన్ చూద్దాము ఒకసారి. చూడండి, ఇంకా చూడండి, ముందుగా అలసందలను తీసుకున్నానండి. ఇక్కడ ఒక 2 గ్లాస్ తీసుకున్నాను. అలసందలను తీసుకొని ఇలాగ వాటర్ వేసుకొని కనీసం ఒక 4 అవర్స్ అలా నానాలండి. ఇవి ఇలాగ 4 అవర్స్ నానిన తర్వాత ఇలాగ ఉంటాయండి. వీటిని నీళ్ళు వంపేసి మరొకసారి కడుక్కుందామండి వాటర్లోను. ఇలాగ వాటర్లో అంతా కడుక్కోవాలి. నీళ్ళని వంపేసి ఇలాగ పెట్టుకోవాలండి. తర్వాత ఒకటి మిక్సీ జార్ తీసుకుందామండి. మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి వేసుకోవాలి. ఇలాగ వీటన్నిటిని ఇలాగ మిక్సీలోకి వేసుకుందామండి. మరీ మెత్తగా వద్దు, కొంచెం బరకగానే పట్టుకోవాలండి. పిండి అనేది అప్పుడే బాగుంటుంది. చూడండి, ఇలాగ ఇందులోకి పచ్చిమిర్చి అల్లం వేసుకుందామండి. ఒక 2 పచ్చిమిర్చి చుంచి ఇలాగ వేసుకోవాలి. తర్వాత అల్లం ఇలా కట్ చేసుకున్నాను. తర్వాత ఇందులోకి ఒక స్పూన్ జీలకర్ర వేస్తున్నానండి. మిక్సీ పట్టుకుందాము. ఇలాగ బరకగానే ఉండాలి పిండి అనేది. ఇలాగుంటే చాలండి, సరిపోతుంది. చూడండి, ఒక గిన్నెలోకి వేసేసుకుందాం. పిండి అంతటిని ఇలాగే పట్టుకోవాలి. ఇంకా చూడండి, తర్వాత కట్ చేసిన ఉల్లిపాయ ఇలాగ వేసుకోవాలండి. ఒకటి కట్ చేసుకొని, తర్వాత చిన్నగా తరిగిన పచ్చిమిర్చి ఒకటి ఇలాగ చిన్నగా తరుక్కొని వేసుకోవాలి. చిన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలండి. వంట సోడా ఒక 1/2 స్పూన్ వేసుకున్నాను. తర్వాత సాల్ట్ తగినంతగా వేసుకోవాలండి. వేసుకొని అంతా ఒకసారి కలుపుకుందామండి. ఇలాగా చేత్తో అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇంకా చూడండి, అంతా ఇలా కలుపుకుందాం. ఇంకా తర్వాత ఇంకా స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుందామండి. ఇంకా ఇలా కలుపుకున్న తర్వాత ఇలా స్టవ్ ఆన్ చేసుకొని తగినంతగా ఆయిల్ వేసుకోవాలి. తర్వాత వాటర్ తీసుకొని చెయ్యి ఇలాగ అద్దుకోవాలండి. చూడండి, పక్కన వాటర్ ఇలాగ పెట్టుకొని చెయ్యి అద్దుకొని పిండి వేసుకోవాలి. పిండి ఆయిల్ వేడైందో లేదో చూసుకుందామండి. ఆయిల్ హీట్గానే ఉంది. ఇంకా చూడండి, వాటర్లో ఇలాగ చేయి అద్దుకొని పిండి ఇలాగ కొద్దిగా తీసుకొని, చూడండి ఇలాగ పిండి తీసుకోవాలి. ఇలాగ పిండి ఇలాగ చేత్తో అనుకొని ఇలాగ మధ్యలో హోల్ పెట్టుకోవాలండి. ఇలాగ ఇంకా ఇలాగ వేడి నూనెలోకి వేసేసుకుందాము. చూడండి, అంతటిని ఇలాగే వేసుకోవాలి. ఒక సైడు వేగిన తర్వాత రెండో వైపు తిప్పేసుకొని వేయించుకుందామండి. చూడండి, ఇంక ఇలాగ వేగితే చాలండి, సరిపోతుంది. నేను వంపేసి ఒక ప్లేట్లోకి వేసేసుకుందాము. ఇలాగ నూనె వంపేసి ప్లేట్లోకి వేసేసుకుందామండి. మిగతా వాటన్నిటిని కూడా ఇంక ఇలాగే చేసేసుకుందామండి. ఇలాగ ఒకటి టిష్యూ పేపర్ వేసుకొని వేసేసుకుందాం. అంతే అండి, అలసందల వడలు రెడీ అయినాయి. అన్నిటిని ఇలాగే చేసుకోవాలి. చూడండి, చాలా బాగున్నాయి, క్రిప్సీగా చాలా బాగా వచ్చినాయండి వడలు అయితే. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. లైక్ అయితే తప్పకుండా చేయండి. అంతే అండి వీడియో. ఇంకా